ఈ రోజు ప్రముఖ దినపత్రికల్లో ప్రచురించిన ప్రధాన వార్తను చూద్దాం. తెలంగాణ వార్తలు నేను అందిస్తాను, ఆంధ్రప్రదేశ్ వార్తలు దేవి అందిస్తారు. దేవి. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్న వార్త విద్యావాణి అనే శీర్షికతో కనిపిస్తోంది. త్వరలోనే అన్ని బడులు పూర్తిగా డిజిటల్ గా మారబోతున్నాయంటూ కొత్త ప్రాతిపదికన తీసుకొచ్చిన నిర్ణయానికి సంబంధించి ఈ వార్త మనకు కనిపిస్తోంది. విద్యా వ్యవస్థలో మార్పులకు ఇది తొలిమెట్టుగా అందరూ భావించాలంటూ, ఇది రాష్ట్రం ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందంటూ చంద్రబాబు చేసిన ఒక ప్రకటనకు సంబంధించిన శీర్షిక మనకి ఇక్కడ కనిపిస్తోంది. మనకి దాని పక్కనే రైట్ సైడ్ లో మనకు కనిపిస్తోంది 2.25 లక్షల ఇల్లు, అంటే దాదాపు ఏపీకే 4 లక్షలకు పైగా గృహాలు మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కేంద్ర మంత్రిగా చివరి సంతకం నేపథ్యంలో వెంకయ్య నాయుడు కురిపించిన వరానికి సంబంధించిన వార్త కనిపిస్తోంది. ఇక ఆ పక్కన మనకి సహనమే శక్తి అనే శీర్షికతో మరొక వార్తను చూడొచ్చు. బహుళత్వం సహనమే భారతదేశ ఆత్మ అంటూ రామ్నాథ్ కోవింద్ చేసిన ప్రకటనకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తోంది. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వద్దాం. ఈనాడు దినపత్రికలో మనకు ప్రధానంగా కనిపిస్తున్న శీర్షిక మత్తు కేసులో కొత్త మలుపు అనేది టాప్ లో కనిపిస్తోంది. నమూనాలు ఇచ్చేందుకు యాక్టర్లు నిరాకరించడానికి సంబంధించిన వార్త ఇది. బ్లడ్ శాంపిల్ సేకరణకు సంబంధించిన వార్త. చార్మి అయితే ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు కాబట్టి దానికి సంబంధించిన వార్త మనం చూడొచ్చు. ఇక ఉపాధిపై నాపరాయన ఒక శీర్షికతో మరొక వార్త మనకి ప్రధానంగా ఈనాడు దినపత్రిక ప్రచురించింది. గ్రానైట్ మార్బుల్స్ తరహాలో 28% పన్ను, ఏకంగా ఈ విధానం వల్ల 70% పైగా ఎగుమతులు నిలిచిపోయాయంటూ పూర్తిగా ఒక గ్రాఫ్ కి సంబంధించి ఎక్కడెక్కడ ఎలా రాష్ట్రం దీనిపై ఎదుర్కోబోతోంది పరిస్థితులని ఒక వార్త మనకు కనిపిస్తోంది. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వద్దాం. ఇక్కడ మనకి ప్రధానంగా కనిపిస్తున్న శీర్షిక దమ్ హీరో దమ్ అనేది కనిపిస్తోంది. నేడో రేపు మరో 4 పెద్ద స్టార్లకు సిట్ నోటీసులు అనేది ఇక్కడ కనిపిస్తోంది. కొంతమంది ఇచ్చిన సమాచారం మేరకు ఇంకొంతమందికి కూడా నోటీసులు వెళ్లే అవకాశం ఉంది సిట్ అధికారుల వైపు నుంచి అంటూ ఒక శీర్షిక కనిపిస్తోంది. ఇక లాయర్ సమక్షంలోనే విచారించాలి, ఏవైతే చార్మి రిక్వెస్ట్ పెట్టిందో వాటికి సంబంధించిన ఒక చిన్న ఫోటోను ప్రచురిస్తూ సాక్షి దినపత్రిక ప్రచురించింది. ఇక అంతరిక్ష పథకుడు కన్నుమూత అనేది మనకి మరొక బాధాకరమైన వార్త. అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు యుఆర్ రావు, ఆయనకు సంబంధించిన ఒక వార్త మనకి సాక్షి దినపత్రిక ప్రధానంగా ప్రచురించింది. ఇక తెలంగాణ దినపత్రికలోని వార్తలు మీకు ప్రత్యూష అందిస్తాయి. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తే డ్రగ్స్ సరఫరా చేసా, కస్టమర్ల కోరిక మేరకే అందించా, సిట్ విచారణలో హీరో నవదీప్ ఈ విషయాన్ని అంగీకరించినట్టుగా ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఇక కోర్టుకెక్కిన చార్మి నా ప్రాథమిక హక్కుల్ని కాపాడాలి అంటూ చార్మి కోర్టుకెక్కింది. ఆ కేసుకు సంబంధించి పిటిషన్ వాళ్ళ విచారణకు రాబోతోంది. ఇక అలాగే మరో ముఠా గుట్టురట్టు ఎప్పుడైతే డ్రగ్స్ కేసు గురించి బయటపడిందో అప్పటి నుంచి కూడా రోజు ఏదో ఒక ముఠాని పోలీసులు ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త చూస్తున్నాం. ఇక కొత్త రాష్ట్రపతిగా నేడు రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఇప్పటికే దీనికి సంబంధించి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నట్టుగా మరొక వార్త చూస్తున్నాం. ఇక హరితహారంతో మంత్రి కేటీఆర్కు అభినందనలు. నిన్న కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఆయనకి ఒక మొక్కనిచ్చి మంత్రులంతా కూడా హరితహారంతో ఆయనకు అభినందనలు తెలిపారని ఒక వార్తను చూస్తున్నాం. ఇక నవ తెలంగాణ విషయానికి వస్తే సచ్చింది గొర్రె అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది జీవాలు మృతి చెందుతున్నాయి, వాతావరణాన్ని తట్టుకోలేక గొర్రెలు చనిపోతున్నాయని ఒక వార్తను చూస్తున్నాం. ఇక గో బ్యాక్ ఆర్సీఈపీ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక ఒప్పందం సమావేశాలకు నిరసన సెగ తగిలింది. సమావేశాలు జరుగుతున్న హైదరాబాద్ లోని నాటెల్ హోటల్ ప్రాంగణంలో వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు తమ నిరసన తెలియజేసిన వార్తను ప్రధానంగా చూస్తున్నాం. ఇక 6 ఎంపీలపై వేటు, సభా కార్యకలాపాలను అడ్డుకోవడంతో పాటు సభాపతితో అమర్యాదగా ప్రవర్తించారన్న కారణంతో ప్రతిపక్ష కాంగ్రెస్ కి చెందిన 5 లోక్సభ సభ్యులపై స్పీకర్ సుమిత్రా మహాజన్ వేటు వేశారు. ఆ వార్త చూస్తున్నాం. ఇక డ్రగ్స్ కేసుపై చార్మి హైకోర్టుకు వెళ్లిన వార్తతో పాటుగా లంచం ఇవ్వనందుకు పింఛన్ కట్ అంటూ ఒక వృద్ధురాలి మౌన పోరాటానికి సంబంధించిన వార్త మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇవి తెలంగాణలోని దినపత్రికలో వచ్చిన వార్తలు. ఇక డ్రగ్స్ ఇష్యూ మీద పోలీసులు చేస్తున్న విచారణ సినిమా రంగాన్ని కుదిపేస్తోంది. ఈ అంశంపై మరోవైపు పొలిటికల్ గా వేడిని పెంచుతోంది. డ్రగ్స్ విషయంలో ఎవరినో రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన కామెంట్లు తెలంగాణలో అధికార పార్టీ నాయకులకు ఆగ్రహం తెప్పించింది. ఈ రోజు న్యూస్ వాచ్ ని ఈ అంశం మీదే మురళీకృష్ణ అందిస్తారు. బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి టీవీ9.